దేశంలో రాహుల్ గాంధీకి ఇక్కడ తమ ఆడబిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండంటూ నిర్మల్లో డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావుతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ప్రచారం నిర్వహించారు. కళాశాల మైదానాల్లో ఉదయపు నడక నడిచేవారిని కలిసి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తున్న వారిని కలిసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ మహిళను పార్లమెంటుకు పంపించండి అంటూ అభ్యర్థించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించారు. అలాగే దేశంలోనూ కాంగ్రెస్నే గెలిపించాలన్నారు. మరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ఎన్టీఆర్ గ్రౌండ్, వాకర్స్లో కలిసి డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ని కలిసి, అదేవిధంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నటువంటి అక్కలను అన్నలను కలిసి మరి మేమందరం కూడా ఓటు అడగడం జరిగింది. ఈరోజు మాకందరూ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. మరి మీకు ఫ్రీ బస్సు, మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే సిలిండర్, మరి 6 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అనేసి మేము వివరిస్తే, మరి అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్ముతున్నటువంటి అక్కలు కావచ్చు, అన్నలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నాం. మరి రాబోయే రోజుల్లో మే 13 నాడు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యం అనేసి చాలామంది కూడా ఇక్కడ చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ మాకు చాలా ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీలను చూసాం. మరి ఇప్పుడు మరి రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మరి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి వాళ్ళు కూడా